నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. మహానాడు గ్రాండ్ సక్సెస్ అవుతున్న నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసేందుకు వైసీపీ నానా రకాల ప్రయత్నాలు చేస్తోంది. నిన్న మొన్న మనం చూసాం మహానాడు పైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం. అయితే దీనిపై అలాగే మహానాడులో చంద్రబాబు గారు మాట్లాడిన మాటలపై పేర్ని నాని కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అయితే వైసీపీ కోవట్టులు టీడీపీలో ఉన్నారు అని చెప్పి చంద్రబాబు అన్న నేపథ్యంలో చంద్రబాబు పెద్ద కోవట్టు అంటూ పేర్ని నాని అంటం కావచ్చు. అలాగే చంద్రబాబు కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను ఉద్దేశించి పేర్ని నాని గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో పేర్ని నాని గారు ఏం మాట్లాడారు అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, నిన్న పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఇప్పటికీ మనం ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నారు చంద్రబాబు గారు కుటుంబ సభ్యులను ఇందులోకి లాగొద్దు, కుటుంబ సభ్యుల గురించి పోస్టులు పెట్టొద్దు, అలాగే మీడియా ముందు కూడా మాట్లాడొద్దు అని చెప్పి. కానీ పేర్ని నాని గారు అవన్నీ మళ్ళీ తోసిపుచ్చుతో మళ్ళీ చంద్రబాబు కుటుంబం గురించి నిన్న మాట్లాడటం జరిగింది. సో ఖర్జూర నాయుడు గారిని, అంటే చంద్రబాబు గారి తండ్రి గారిని అసలు వీళ్ళు లెక్క చేయట్లేదు అన్నట్టు, అంటే ఆయన నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడారు. సో పేర్ని నాని గారి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు, అలాగే చంద్రబాబు గారి పెద్ద కోవట్ అంటున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాడి నోటికి ఏమొస్తే అది మాట్లాడాడు. చంద్రబాబు గారికి ఆ పేరు ఉచ్చరించే అర్హత వీడికి లేదు. ఎందుకంటే ఇదే నోటితోటి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని, పద్ధతిని, పెద్ద మనిషి తరహాని ఇదే నోటితో మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే కాదు సార్, ఆడు కొడుకును కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి వేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. అతను నిజంగా అన్నం తింటే, అశుద్ధం కాకుండా అన్నం తింటుంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లాంటి బందిపోటు దొంగ ఇతను మాట్లాడమని ప్రెజర్ చేసినాక నేను మాట్లాడినాయా వెళ్ళవయ్యా బాబు, నన్ను వదిలే అన్నయ్యా, నేను పోతానన్నయ్యా, నేను పోతానన్నయ్యా అని పోవాలా? సిగ్గు లేకుండా వారసత్వాల గురించి. ఇప్పుడు ఇతను ఏదన్నా లోకేష్ సినిమాలో యాక్ట్ చేస్తా, నేను పలానా ఆయన మనవన్నే అని నాకు వారసత్వం ఇవ్వండి, రామారావు గారిలాగా యాక్ట్ చేస్తుంటే అనొచ్చు. ఇతను తెలుగుదేశం పార్టీని, ఎన్టీ రామారావు గారిని ఆయనలాగా డేరింగ్ నేచర్ ఉండి ప్రజల్లో ఆదరణ పొందటానికి ప్రయత్నం చేసి వాళ్ళు ఎవరైనా సరే రామారావు గారిని ఆదర్శంగా తీసుకుంటారు. ఆయన్ని వారసుడిగా ప్రకటించుకునే హక్కు ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. మీకు మళ్ళీ పంది మాంసం అమ్ముకుని మేమే ఉండాలి, ఆ పంది మాంసం మేమే తినాలి, బ్రిటిష్ వాళ్ళకి మేమే సప్లై చేసాం, మేమే తింటాం, మీకు ఎవరికి పెట్టమని పాలసీ కదా అవుతుంది. రామారావు గారికి తెలుగుదేశం పార్టీలో ప్రతి సామాన్య కార్యకర్త కూడా వారసుడే. వాళ్ళు అలా ఫీల్ అవుతారు, ఆ హర్డిల్స్ దాటుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా లోకేష్ ఎన్టీ రామారావు గారు మనవడు, నువ్వు కాదంటానికి నువ్వెవడు? సాధారణంగా ఎవరన్నా చెప్పుకుంటారంటే ఆయన ఏమన్నా నా ఖర్జూర నాయుడు గారు నా తాతగారు కాదని చెప్పాడు. ఆయన ఏమన్నా ఖర్జూర నాయుడు గారు ఖచ్చితంగా లోకేష్ గారు వాళ్ళ తాతగారే. ఆయన వ్యవసాయదారుడు, ఆయన రాజకీయాల్లో లేడు, పైగా ఆయన చనిపోయాడు. వాళ్ళకి కూడా ఒక కుటుంబ విలువలు పద్ధతే పాటిస్తా తెలుగు వాళ్ళ ప్రధాన పండుగ అయిన సంక్రాంతి వాళ్ళ ఇంటి దగ్గర జరుపుకుంటారు. వాళ్ళ తాతయ్య, నానమ్మ సమాధుల దగ్గర అంజలి ఘటిస్తారు. ఆ కుటుంబ సభ్యులు, బంధుమిత్ర సపరివార కుటుంబ సమేతంగా వాళ్ళందరూ కూడా 3 రోజులే ఎంజాయ్ చేస్తారు. తర్వాత వాళ్ళకున్న పనులు, వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళ పనులు వాళ్ళు నిమగ్నం అవుతారు. వాళ్ళు ప్రజాసేవలో, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా వాళ్ళు ప్రజలతో ఉంటారు, ప్రజల కోసం పనిచేస్తారు, ప్రజలతోటే నడుస్తారు. అంతేగాని అధికారంలో ఉన్నప్పుడు ప్యాలెస్లో దాక్కుని బయటకు వస్తే పరదాలు కట్టించుకుని చెట్లు కొట్టించేసి, అధికారంలో లేకపోతే కళ్ళులో దూరేసి దాక్కుని అప్పుడప్పుడు బయటకు వచ్చి మాట్లాడే రకం కాదు వాళ్ళు. వాళ్ళకి సెపరేట్గా కుటుంబం అంటే ఏమీ లేదు. వాళ్ళందరూ కుటుంబం. వాళ్ళకి తెలుగుదేశం పార్టీయే కుటుంబం. వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు. వాళ్ళలో కూడా అలకలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, కుటుంబంలో ఉన్నట్టు ద్వేషాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ వితిన్ ద పార్టీలో అనేక రకాల రాగద్వేషాలు ఉంటాయి. అందరికీ ఉన్నట్టే, సమాజంలో ఒక కుటుంబంలో ఉన్నట్టే వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు. బుజ్జగిస్తారు, అలిగితే బుజ్జగిస్తారు, మందలిస్తారు, ఒక్కొక్కసారి శిక్షిస్తారు కూడా, ఒక్కొక్కసారి దూరం పెడతారు, ఒక్కొక్కసారి దగ్గర చేర్చుకుంటారు. ఇవన్నీ సహజంగానే కుటుంబంలో ఏం జరుగుతాయి. ఇక్కడ నువ్వేమంటున్నావు, ఖర్జూర నాయుడికి ఆస్తి లేదన్నా, లేదా ఆడబడులను చూసారో లేదు నీకేం తెలుసు, నీ దగ్గరికి వచ్చి చెప్పారు వాళ్ళు. ఒకవేళ చూస్తే చూడలేదేమో, వాళ్ళకి నిజంగా పడదు. ఒక అన్నదమ్ములో పీకులు కోసేసుకుందాం అనుకుంటారు.
ఒక అన్న చెల్లికి ద్రోహం చేస్తాడు, అమ్మను బయట తరిమేస్తాడు. అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో అన్న చెల్లిని మోసం చేస్తాడు, లేదా చెల్లి అన్నగారు ఆస్తిలో వాటకెళ్ళిపోద్ది, తల్లిని తరిమేస్తారు, బాబాయిని చంపేస్తుంటారు, కమ్మె కొట్టేస్తారు. ఇప్పుడు మామూలు సమాజంలో కూడా జరుగుతున్నాయి ఇలాగా. కొంతమంది వృద్ధులేని తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేస్తారు. ఇలా రకరకాలు చేస్తూ ఉంటారు. అన్ని కుటుంబాల్లోనూ జరుగుతూ ఉంటాయి. ఈ కుటుంబంలో కూడా ఏమైనా ఉంటే ఉన్నాయేమో, ఆడపడుచులతోటి అన్నగారితోటి ఏమన్నా ఉంటే ఉండొచ్చు. ఉండకూడదని ఉండవని నువ్వు ఎలా చెప్తావు? ఇక్కడ ఎన్టీ రామారావు గారు అనేటువంటి జైగాంటిక్ పర్సనాలిటీ. ఆయన వారసుడిగా జగన్ కూడా ప్రకటించింది, ఒక ఆర్మని పెట్టి ప్రకటించింది కదా. ఏంటండి వాళ్ళతో పోల్చేసింది కదా రాజశేఖర రెడ్డి ఎన్టీ రామారావు గారిని. ఒక నరహంతకులకి, ఒక ఫ్యాక్షన్, మన రక్తం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, ఒక పురాణ పురుషుడి పాత్రలో జనం గుండెల్లో నిండిపోయిన సామాజిక విప్లవకారుడికి ఆత్మగౌరవ సమర పతాకానితో పోల్చేటువంటి అయినా సరే వీళ్ళు తట్టుకున్నారు పెద్ద గుండె కాబట్టి. ఏంటండి ఇవాళ నువ్వు వచ్చి నీ ఇష్టమైనట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటాను. నీకంటే నీ ఉద్దేశం అర్థమవుతుంది. నీకు ఇంట్లో వాళ్ళ మీద కోపం ఉంది, వాళ్ళ లోపల ఏం చేయడానికి చూస్తున్నావు నువ్వు. అది అలాగే జరుగుద్ది. ఇంకా ఓపిక పట్టారు వాళ్ళు, ఇప్పటికీ ఓపిక పడతారు. కానీ వాళ్ళ క్యాడర్ అందరూ కూడా వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొస్తారు. మాలాట వాళ్ళు రోజు పుండు చల్పినట్టు చలుపుతాం, ఎందుకు వదిలేశారు అని గ్యారంటీకి చలుపుతాం. నీకు ఇచ్చిన మర్యాదను, నీకు ఇచ్చిన గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకోలేదంటే నువ్వు ఎంత అధముడువో. ఉత్తముడు, మధ్యముడు, అధములు అని ఉంటారు. నువ్వు అధమాధముడు. చంద్రబాబు గారు ఆ వారసత్వాన్ని తీసుకుని ఇప్పుడు కొడుక్కి వాళ్ళని చూస్తున్నారు. అసలైన వారసులు బాలకృష్ణ లేకపోతే ఎన్టీఆర్ని కూడా తొక్కేశారు అని చెప్పి కొన్ని కథనాలను ఎవరిని తొక్కారండి? ఇక్కడ జోజేత వై సికిందర్ అంతే. ఎవడైతే నీ ప్రజల మన్నను పొందుతాడో, కార్యకర్తలు ఎవరిని ఒప్పుకుంటారో వాళ్ళే లీడరు. కార్యకర్తలు ఒప్పుకోకుండా ఎవడు లీడర్ అవుతాడు? నువ్వు ఎంత బలవంతంగా రుద్దిన రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ కుదరదు. ఎందుకంటే ఆ మొఖాన్ని చూడాలి, ఇంత ఎడల్పు మొఖం వేసుకొచ్చాడు ఇంకో ఎవడన్నానే అని చూస్తారా? ఎవడన్నానే ఓరు బాబు అని ఓ సినిమాకి వెళ్తారు, మధ్యలోనే పారిపోతారు నాలంటి వాళ్ళు. భరించలేకపోతున్నారు బాబు అని. ఇది పువ్వు పుట్టగానే పరిమళించాలి అంటారు. లేదా క్రమశిక్షణ, కఠోర శ్రమతో దాన్ని సాధన చేయాలి. సాధనతో సమకూరు ధరలోని అంటారు. అలా నువ్వు సాధన చేయాలి, అసాధ్య సాధకుడిగా మిగలాలి. చంద్రబాబు నాయుడు గారు అసాధ్య సాధకుడు. ఆయన నిలువెత్తు స్ఫురద్రూపం లేదు, మంచి వాచకం లేదు. ఒకప్పుడు అయ్యాన్ని ఇవాళ అతను ప్రసంగం కోసం ఎదురు చూశారు. అతను చూడటం కోసం తెల్లవారులు పడిగాపులు కాసే రోడ్ల మీద. అంతకుముందు మీటింగుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే పారిపోయేవాళ్ళు. మొసళ్ళని తొండలని గట్ట వేసి ఆపాల్సిన పరిస్థితి వచ్చింది, పెద్ద పెద్ద కందకాలు తవ్వి. కానీ చంద్రబాబు గారి కోసం జనాలు అందరూ వేచి చూశారు. లోకేష్ గారు పాదయాత్ర అయితే రామారావు గారిని గుర్తు తెచ్చాడు. కానీ ఇప్పుడు మహానాడుకి కేవలం భోజనానికే వస్తున్నారు. ఎవరు కూడా అక్కడ కార్యక్రమానికి చంద్రబాబు గారు ఇండైరెక్ట్గా ఉండమని చెప్పినా కూడా ఉండట్లేదు. అంటే భోజనం కోసం మహానాడు పెట్టినట్టుంది అని చెప్పి ఇది చాలా అవమానకరమైన వ్యాఖ్య. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం లేకంటే వస్తున్నారన్న ఉద్దేశం. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. దీని మీద కేసు నమోదు చేయాలి. అవమానించాడు అతను. పోనీ ఆ భోజనాలనే పెట్టచ్చు కదా, మీరు ఎప్పుడైనా పెట్టారా? మహానాడు ఒక వేడుక, పండగ, ఆ కుటుంబం కలిపి చేసుకునే విందు. డెఫినెట్గా బ్రహ్మాండంగా పెడతారు భోజనం. అక్కడ అన్ని వేల మంది, లక్షల మంది వస్తే కూడా అక్కడ తొక్కిసలాట జరగకుండా చెప్తారు. మీరేమో ఖాళీ కుర్చీలు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నప్పుడు వెళ్ళి మీరు దొంగోళ్ళలాగా ఫోటోలు తీసుకొచ్చి ఎవరు లేరంటే సిగ్గులేదా మీకు? అంత కడుపుమంటే ఎందుకు? తెలుగుదేశం పార్టీ పసుపు వర్ణం చూస్తే మీ అందరికీ గుండెలో దడ. ఒకటి మాత్రం అటువంటి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్న భాగస్వాములు ఒప్పించి వీళ్ళందరికీ తోలు తీసేయాలండి. వీళ్ళని ఏం చేయాలంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో ముళ్ళ కొరడా ఉంటుంది కదా, అది ఇచ్చి కొట్టేసి ఈ మీద గాయం వచ్చి రక్తం గారిపోతున్నాడు, ఉప్పు కారం అంటే ఇచ్చాలా. దాంతో వదిలేకూడదు, నిమ్మరసం పిండాలి దాని మీద, పులిపెక్కిపోవాలి అందరూ ఉన్నాయి. దానికోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. వీళ్ళు ఆ పని చేయట్లేదు. ఆ పని చేయకపోవడం కూడా తప్పే. నోరు ఎత్తితే ముఖం 3 మొఖాలు అయిపోయి పగల కొడితే అప్పుడు దాన్ని నోరు అదుపులో పెట్టుకుంటారు. నోటికి ఎంత వస్తుందో మాట్లాడటమేనా? చంద్రబాబు నాయుడు గారు కోవర్ట. చంద్రబాబు నాయుడు గారు రక్షకుడు. ఆ తెలుగుదేశం పార్టీ రక్షకుడే కాదు, ఈ రాష్ట్రానికి రక్షకుడు. ఒక లెజెండరీ పొలిటీషియన్ అతను. నిజంగా అతనే లేకపోతే ఈ రాజశేఖర రెడ్డి, ఈ గ్యాంగ్ అందరూ, ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత దోచేసుకున్నారో. నేను 5 ఏళ్ళు ఏం జరిగిందో చూసాం కదా వాళ్ళకి అవకాశం ఇస్తే. బీహార్లో, జార్ఖండ్లో, ఇలాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో అరాచకం మిర్జాపూర్ సిరీస్ని మించిపోయి ఉండేది ఇదంతానే. రంకు బొంకు దోపిడీ అన్నీ, అసలు ఏది లేదు మీ దాంట్లో. నాయకులు కూడా ఒక్కొక్కడు ఎలాంటి నాయకులు ఉన్నారు? పశ్చాబద్ధాలు కోర్లు, దుర్మార్గులు, అసలు జుగుప్సాకరమైన చేష్టలు చేసేవాళ్ళు.
అత్యంత వరస్ట్ లాంగ్వేజ్, నోరిప్తే స్మెల్. ఇవన్నీ పెట్టుకుని మీకు కూడా ఒక్కొక్కడికి ఒక్కో తరహా మీరు వచ్చి మాట్లాడతారు. మనం వినాల్సి వస్తుంది, దానికి కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది, లేదా దానికి సమానం వాళ్ళు టీడీపీ వాళ్ళు మాట్లాడరు. ఇక్కడ మాట్లాడేవాళ్ళు చూసి వాళ్ళకి విని వాళ్ళకి చిరాకు వచ్చేసి మాకు దొరద వచ్చేస్తుంది. దువ్వ నుంచి గోక్కున్నా తీరతలేదు మాకు ఆ గోళ. మేము మీ తుక్కు రేగొట్టే వరకు మేము నిజంగా చెప్తున్నాను నేను. వీళ్ళు రెచ్చగొట్టినా సరే మీ తోలు దించేస్తాం, ఏం అనుమానం లేదు. లేకపోతే ఏం మాట్లాడి లోకేష్ గారు క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళ తాతని వాళ్ళ తాతనే క్లెయిమ్ చేసుకుంటాడో ఈయన క్లెయిమ్ చేసుకుంటాడు. శాకాహారం ఉంది, మాంసాహారం ఉంది అన్నట్టుగా ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు, ఈయన క్లెయిమ్ చేసుకుంటే ఇంకేంటి అభ్యంతరం? డెఫినెట్గా రామారావు గారు వారసుడు లోకేషే. రూపురేఖ లావణ్యాలు ఎలా ఫోటో పెట్టిన నా ఫేస్బుక్లో చూసుకొని కాలితే ఎంత అందంగా ఉన్నాడు లోకేష్. హీరోలకు మించిన హీరోలో ఉన్నాడు. ఏంటండి అతను పాటలు పాడుతున్న డ్యాన్స్ వేస్తాం కూడా వచ్చు. వాళ్ళ మామయ్య డ్యాన్స్ ఒకటి వేసేసాడు వాళ్ళు పెళ్ళినప్పుడు. అందాల ఆడ బొమ్మని బ్రహ్మాండంగా వేసాడు డ్యాన్స్. అతనికి ఏం లోటు అక్కడ? పైగా 2 ఎకరాలవాడు ఎలా అంటాడు. డెఫినెట్గా దాని మీద కూడా చర్చ జరగాల. వీళ్ళు అబద్ధాలు వ్యవసాయం దండగా అన్నాడని వీళ్ళు బతుకంతా కూడా అబద్ధాలు ప్రచారం చేయటమే. విశ్వసనీయతకి, విలువలకి, నమ్మిన పార్టీకి, నమ్మిన వ్యక్తులకి పట్ల చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించే తీరు మీరు నేర్చుకుని తీరాల. మీరు మహానాయకుడు అని చెప్పుకునే, మహానేత అని చెప్పుకునే రాజశేఖర రెడ్డి ఆవుతోట గుర్తు మీద గెలిచి అక్కడ ఇందిరా కాంగ్రెస్ గెలిచిందనగానే టక్మని పార్టీ మారిపోయాడు. అప్పుడు బాటో శ్రీరామూర్తి గారు ఎవరన్నా తెలుసా అండి, కాళ్ళ పారాని ఆరకముందు పెళ్లి కూతురు లేచి వెళ్ళిపోయింది అన్నాడు. అంత తీవ్రమైన వ్యాఖ్యలంతా నువ్వు రాజకీయాల నుంచి మానేసిపోవాలా. సరే మళ్ళా 79 నుంచి మళ్ళీ 99 ఒక 20 ఏళ్ళు గడిచిన తర్వాత ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు రాజశేఖర రెడ్డి. ఈసారి కాంగ్రెస్ గెలవకపోతే మనం రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నాడు. ఉచిత విద్యుత్తు ఇలాంటి వాడు బాబు సొమ్ము ఇచ్చినట్టు హామీలు ఇచ్చినా కానీ గెలవలేదు. మాటలు పెట్టుకున్నాడా? విశ్వసనీయత, మాట తప్పను మడమ తిప్పను అన్నవాడైతే ఏం చేయాలి? పంచి ఎగ్గట్టుకుని పోయి వైద్యం చేసుకోవాలి. రూపాయి వైద్యం లేదా 10 రూపాయలు వైద్యం చేసుకోవాలా. ఏం చేశాడు? మళ్ళీని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి చిన్నారెడ్డి నాళ్ళని పంపించి చంద్రబాబుని ఏం పీకలేక రాష్ట్రాన్ని ఎడగొట్టేసాడు. ఇలాంటి పనులన్నీ చేసి మాకు మాట తప్పం మడమ తిప్పం వీళ్ళని ఏమీ చేయలేక కోర్టులు, న్యాయస్థానం, ప్రజా కోర్టులో కూడా దగా వంచనతో గెలిచాడు. అప్పుడు ప్రకృతి నీ పని ఎలాగుందా అని చెప్పి తన బంధం చేసింది. వీళ్ళు చంద్రబాబు గురించి మాట్లాడతారు. చంద్రబాబు గారు 78లో కాంగ్రెస్ హస్తం గుర్తుమే గెలిచాడు. 83లో వాళ్ళ మామగారు స్వయంగా పిల్లలు ఇచ్చిన మామగారు పార్టీ పెడితే కూడా పార్టీలోకి వెళ్ళలేదేనా. కాంగ్రెస్ తరఫునే పోటీ చేయడం, ఓడిపోయాడు, మానేసి వెళ్ళిపోయాడు. ఏ వ్యాపారం చేసుకుంటాం అనుకున్నాడు. ఇదే కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరించి ఎన్టీ రామారావు గారిని పార్టీ పదవిలోంచి దింపేస్తే అప్పుడు ఆయన వచ్చి కాపాడాడు పార్టీని. ఆయన, వెంకయ్యనాయుడు గారు, జయపాల్ రెడ్డి గారు, వామపక్షాలు అందరూ కలిపి ఈయన వ్యూహ చతురతతోటి కాంగ్రెస్ ఎలాగ ఆలోచిస్తుందో చూసి దానికి తగ్గట్టుగా వ్యూహాలు పన్ని జాగ్రత్తగా కోడి పిల్లల్ని కాపాడాడు ఎమ్మెల్యేని అవాళ. అప్పుడు అతనికి యాక్సెప్టెన్స్ వచ్చింది. అయినా సరే 85లో వచ్చిన ఎలక్షన్లో అతను కోరుకుంటే ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి కూడా అవుతాడు. అసలు పోటీ చేయలేదు, పార్టీకి పనిచేశాడు, క్యాడర్ నిర్మించాడు, పునాది అదే నడుస్తుంది వాళ్ళ వరకు. చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళు ఎవరు ఉన్నారో స్టేట్ బైఫికేషన్ వరకు కూడా వాళ్ళందరూ చంద్రబాబు గారితో ఉండాలి. అంతకన్నా మించిన విశ్వసనీయత ఏముంటుంది? ఆయన ఎంతోమంది సహాయం చేశాడు. ఎవరికి ఆయన చెప్పడం వాళ్ళు చెప్పుకోరు. రాజశేఖరుడు 10 రూపాయలు పెట్టి 600 రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటాడు. వాళ్ళ అమ్మేమో పుస్తకాలు రాసేది. సన్నీబాబుకి అవినీతి అంటే ఏంటమ్మా అన్నాడని ఇలాంటి పుస్తకాలు రాసేస్తాయి. దానికేమో కేవీపీ రామచంద్రరావు 2002 కుమార్ వచ్చి సామలకోట బ్యాండ్ అని ఉండేది మా ఊళ్ళో, మా చిన్నప్పుడు మా ఏరియాలో. 1000 రూపాయల బ్యాండ్ అంటే 50 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం, 45 ఏళ్ళ క్రితం 1000 రూపాయల బ్యాండ్ అనేవారు. ఆ బ్యాండ్ కొత్త పాటలన్నీ వాయించేవారు. అలాగా ఈ బ్యాండ్ వాయింతారు వీళ్ళకి, రాజశేఖర రెడ్డికి వాళ్ళకనే. మహానేత మేము అంతసేపు ఏంటారు, మా వాయిస్ చిన్నదైపోయింది. ఇటు మహానేత కాదురా బాబు, మహానేత శుభ్రంగా మేసేస్తాడు. పచ్చగడ్డి, ఒట్టిగడ్డి, తౌడు, చుట్టూ అన్నీ కూడా మేసేస్తాడంటే ఇప్పుడు నమ్మలేదు ఎవడన్నా. వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగానే ఎక్కువ మేసేస్తుంటే అయ్యి బాబోయ్ పంచి మేతగలరా బాబు అని ఇప్పుడు అర్థమైంది అందరికీ. వీళ్ళు వాళ్ళ గురించి పొగుడుతూ ఉంటారు. చంద్రబాబు గారిని కోవర్ట్ అంటాడు. ఎవరికి కోవర్టు? ఏం మాట్లాడుతున్నావు? సర్వం సహా అతనే. సో వాట్? తెలుగుదేశం పార్టీకి మొత్తం వాళ్ళదే పార్టీ, వాళ్ళ సొంత పార్టీ, వాళ్ళ ఆఫీసు, వాళ్ళ కార్పొరేట్ ఆఫీసు. సో వాట్? ఏం పీకుతావు నువ్వు? ఈ రాష్ట్రానికి మేలు చేసేవాళ్ళు వాళ్ళు ఎలా పోతారు నీకెందుకు? వాళ్ళు ఏం చేస్తారు నీకెందుకు? మీకు మళ్ళీ మొత్తం కొల్లగొట్టేసి గోక్కు తినేలేదు కదా వాళ్ళు. ఏమున్నా కానీ ప్రజలకే చేస్తారు. వాళ్ళకి ఇంకా కూడా ఒక రకంగా వాళ్ళకి సిగ్గులేదు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు నేను మాట్లాడుతున్నాక నేను ఏమనుకుని వదిలేస్తున్నారు. ఓ పక్కన మీరు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ ఎన్టీ రామారావు గారు అమ్మాయి భువనేశ్వరి గారి గురించి మీరు నీచంగా వ్యాఖ్యానం చేస్తుంటే ఆవిడ ఏం చెప్తుంది తెలుసా? అప్పుడు
అన్నమే వరదల్లో గట్ట కొట్టుపోయిన వాళ్ళందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సాయాలు చేస్తుంది అక్కడ కూర్చుని. ఇవాళ వాళ్ళు కార్యకర్తల కోసం వాళ్ళు సామాన్య ప్రజలకు కూడా ఎవరన్నా బాబు మేము చదువుకోలేమంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నారు. అనాథలైపోయిన పిల్లలకి వాళ్ళందరూ మంచి స్థానాల్లోకి వెళ్తున్నారు. మీ ఫ్యాక్షన్ దెబ్బకి అనాథలైపోయి రోడ్డు మీద పడిపోయి వాళ్ళు మళ్ళీ ఫ్యాక్షన్ లిస్టులో తయారవ్వకుండా పగా ప్రతీకారాలతో రగిలిపోకుండా వాళ్ళని మంచి మార్గంలో పెట్టి వాళ్ళకి చదువు సంధ్య నేర్పించి వివేకం విజ్ఞానం నేర్పించి అందంగా వాళ్ళని జనజీవన శ్రమంతులు కలుపుతున్నారు. ఈ సమాజానికి నువ్వు మనిషి జన్మ ఎత్తిన తర్వాత నీకు ప్రజాదరణ పొందిన తర్వాత ఎవరికో కానీ లభించిన అవకాశం నీకు వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధిగా సర్వీస్ చేసిన అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఎంతనే దొబ్బాయి ఎంతోమంది ప్రజలకు చేయాలి కదా. ఇవన్నీ మానేసి వాళ్ళకు ఒకటి వీళ్ళకొకటి వాళ్ళు మీ బతుకులు ఏం బతుకది ఏం బతుకుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మీరు ఎప్పుడన్నా చూసుకున్నారా? నిన్న కాక మొన్న మాట్లాడో చంద్రబాబు గారు నీ కుటుంబాన్ని ఈదిలోకి ఏడవకుండా వదిలేసాడు. ఆ ఒక్కటి చాలు నువ్వు జీవితాంతం వాళ్ళు బూట్లు నొక్కుతా నాలుగు కరిగిపోయేలా బూట్లు నొక్కుతా ఉండాలి. నువ్వు అది మానేసి వాళ్ళు కుటుంబం విమర్శ చేస్తున్నావు. నువ్వు మడి జన్మ ఎత్తినట్టేనా? నీకు తప్పదు పరాభావం నీకు ఉంటుంది గ్యారంటీగా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.